వాళ్ళిద్దరూ ఒకే జిల్లాకి చెందినవారు. ఒకప్పుడు చాలా దగ్గర స్నేహితులు. పార్టీ సిద్ధాంతాలు కూడా ఒక్కటే. అయితే కాలక్రమంలో ఒకరికొకరు దూరమయ్యారు. పార్టీలు కూడా మారాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ కలవబోతున్నారు. ఆ ఇద్దరు ఒకరు మోహన్ బాబు, మరొకరు చంద్రబాబు. హీరో మోహన్ బాబు మళ్లీ చంద్రబాబుకు దగ్గరవుతున్నారా? కలెక్షన్ కింగ్ టీడీపీ అధినేత మధ్య స్నేహం చిగురిస్తోందా? పరిస్థితి చూస్తే అలాగే ఉంది. తిరుపతికి సమీపంలోని రంగంపేట వద్ద మోహన్ బాబు స్థాపించిన శ్రీ విద్యా నికేతన్ వార్షికోత్సవానికి హాజరు కావాల్సిందిగా మోహన్ బాబు చంద్రబాబుని ఆహ్వానించారు. కలెక్షన్ కింగ్ ఆహ్వానానికి బాబు సరేనన్నారు. చంద్రబాబు, మోహన్ బాబు ఇద్దరూ చిత్తూరు జిల్లా నుంచి టీడీపీలో ఎదిగిన నాయకులే. ఇద్దరు అన్న ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితులు. మోహన్ బాబు టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ ని పదవి నుంచి దింపేసి చంద్రబాబు సీఎం సీట్ ఎక్కే సమయంలోనూ మోహన్ బాబు చంద్రబాబుకి సపోర్టుగా ఉన్నారు. బాబు సీఎం అయిన తర్వాత కొంతకాలం వరకు వీరి మధ్య సఖ్యత నడిచింది. అయితే హఠాత్తుగా ఇద్దరి మధ్య విభేదాలు చెలరేగాయి. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే మోహన్ బాబు ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీకి దూరంగా జరిగారు. వైఎస్తో సన్నిహితంగా మెలుగుతూ ఆయన కుటుంబ సభ్యులతో వియ్యం అందుకున్నారు. అయితే కొంతకాలంగా బాబులిద్దరి మధ్య స్నేహం మళ్లీ చిగురించసాగింది. బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా బాబు మహారాష్ట్రలో అరెస్ట్ అయినప్పుడు మోహన్ బాబు తన స్కూలు విద్యార్థులతో తిరుపతిలో ప్రదర్శన నిర్వహించారు. మోహన్ బాబుకు సంబంధించినంత వరకు శ్రీ విద్యా నికేతన్ వార్షికోత్సవం చాలా ప్రాధాన్యత ఉన్న అంశం. తనకు పరిచయం ఉన్న ప్రముఖుల్ని స్కూలు వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా పిలవడం కలెక్షన్ కింగ్ కు అలవాటు. ఈ ఫంక్షన్ కి చంద్రబాబును చీఫ్ గెస్ట్ గా పిలవడం ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ వ్యవహారం జిల్లా టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. బాబులిద్దరూ కలిస్తే జిల్లాలో పార్టీ పునర్వైభవం సాధిస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు.